శివాది శ్రీ గురుభ్యో నమః. వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మంలో స్మార్త విద్య అత్యంత ప్రధానమైనది. దైవానుగ్రహానికి, అదేవిధంగా నిత్యకర్మలకి, షోడశ కర్మలకు కూడా ముఖ్యమైనది స్మార్త విద్యయే. అందుకే ఆ స్మార్త విద్య సముద్ధరింపబడాలి. అలాంటి స్మార్త విద్యని ఒకవైపు అనుష్ఠాన బలంతో, మరొకవైపు ధర్మశాస్త్ర పరిరక్షణతో నిర్వహిస్తున్న పెద్దలు, ఆచార్యులు, పురోహిత సార్వభౌములు, అధ్యాపక శిరోమణులు, స్మార్తరత్న, ఆగమజ్జుముని, స్మార్త విద్యానిధి ఇత్యాది బిరుదాంకితులు బ్రహ్మశ్రీ మార్తి వెంకటరామ శర్మ గారికి గొప్ప శిష్య పరంపర వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. అందరూ స్మర్తలు, ధర్మశాస్త్రవేత్తలు, పురోహితులు కూడా వారి వల్ల తీర్చిదిద్దబడ్డారు. వారందరూ కూడా గురుభక్తితో గురుసేవా సంస్థని ఏర్పాటు చేసి గురువు గారికి గురు పూజా మహోత్సవం నిర్వహిస్తుండడం చాలా ఆనందకరమైన అంశం. ఇది గురువు అనుగ్రహానికి హేతువైనటువంటి గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. పైగా ఇందులో అనేక మంది పెద్దలు, వివిధ రంగాలకు చెందిన పండితులు, వేదవేత్తలు పాల్గొంటుండడం మరింత విశేషమైన అంశం. వారందరూ అభినందనలతోనూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ, గురువుగారి యొక్క ఆశీర్బలంతో వారి శిక్షణలో స్మార్త విద్య మరింత పరిఢవిల్లాలని, ఆ స్మార్త విద్య ద్వారా సనాతన ధర్మం పరివ్యాప్తి చెందాలని కోరుకుంటూ గురువులు మార్తి వెంకటరామ శర్మ గారికి ప్రణమిల్లుతూ స్వస్తి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇక్కడికి వచ్చి గురువు గారిని చక్కగా సత్కరించుకోవాలని, వారి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయారు. గురువుగారి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధను ఈ రకమైన చక్కని భాషణ రూపంలో మనందరికీ అందించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సభకు, ఈ చక్కని కార్యక్రమానికి గురువుగారికి విద్యార్థులు చేసుకునేటువంటి ఈ వందన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రాష్ట్రపతి పురస్కార గ్రహీత, సాంగ స్వాధ్యాయ భాస్కర డాక్టర్ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి గారు విచ్చేసి ఉన్నారు. వారిని వినయపూర్వకంగా వేదికపైకి వచ్చి సముచితమైన ఆసనాన్ని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. వేదంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మములను అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో చక్కగా ప్రవచనం చేసి ధర్మాన్ని నిలబెట్టడంలో వారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది. నిరాడంబరులు, ధర్మస్వరూపులైనటువంటి వారిని వేదికపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అదేవిధంగా ఈనాటి సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారు వ్యాసభారతి, ప్రజ్ఞాభాస్కర అనే బిరుదులు కలిగినటువంటి ఆచార్య రాణి సదాశివమూర్తి గారు, కులపతులు, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం తిరుపతి. వారిని సభక్తికంగా వేదికపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. వీరు ఎంతటి మహాత్ములంటే, ఎంత వయస్సు వచ్చినా కూడా ఇంకా విద్యని నేర్చుకోవలసిందే అనేటువంటి తాపత్రయంతో తాళపత్ర గ్రంథాల్లో ఉండేటువంటి ఆ సంస్కృత గ్రంథములన్నింటినీ కూడా అందరికీ అందే విధంగా చక్కగా మరల తయారు చేసి అందించేటువంటి గొప్ప కార్యాన్ని చేపట్టారు. వారికి సభక్తికంగా, శ్రద్ధగా స్వాగతాంజలిని సమర్పించుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈనాడు విశిష్ట అతిథులుగా మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మణిద్రావిడ శాస్త్రి గారు రావలసి ఉన్నది. వారు కూడా అనుకోని కారణాల వల్ల
ఈ సమయానికి ఇక్కడ అందుబాటులో లేరు. కానీ అంతర్జాలంలో వారు కొంత సమయం తర్వాత మనందరికీ కూడా కనిపిస్తారు. ఆపై సారస్వత అతిథులుగా ఇచ్చేసినటువంటి వారు మహామహోపాధ్యాయ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారిని వేదికపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. సంస్కృత భాష అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వారు. వారి ఇంటిలో అందరూ సంస్కృతంలోనే మాట్లాడతారు. ఇది వారి గొప్పతనాన్ని గురించి చెప్పటం కాదు. అలా ఎందుకు మాట్లాడతారంటే అది చూచి కొంతమంది అయినా ఈ విధంగా మనం చక్కగా నేర్చుకోవాలి, ఇలా మాట్లాడాలనే ఆసక్తిని రేకెత్తించడమే వారిలో ఉన్నటువంటి నిజమైన ఆంతర్యం. అంతటి మహనీయులకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా సారస్వత అతిథులుగా వచ్చినటువంటి మరొక మహనీయులు బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు. వారిని వేదికపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. వీరు న్యాయశాస్త్రంలో ఉద్దండులు, వేదాంతము, మీమాంస ఇత్యాది శాస్త్రములన్నీ కూడా చక్కగా అధ్యయనం చేసి ఆ శాస్త్రాభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వారు. మృదు స్వభావి, మృదు భాషణము, సదైక ప్రియదర్శన అనేటువంటి ఆ విశేషణానికి నిలువెత్తు నిదర్శనం వారు ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఆ తరువాత ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి వారు ఈ సభకు బ్రహ్మశ్రీ గుంటూరు రామచంద్ర సోమయాజులు గారు, విద్వదాహితాగ్నులు వారు. వారిని వేదికపైకి, అదేవిధంగా బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటప్ప నారాయణ సోమయాజులు గారు, వారు ప్రత్యేక అతిథులుగా ఇక్కడికి విచ్చేశారు. వారిని వేదికపైకి వచ్చి సభను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా వీరు చతుశాస్త్ర పండితులు. అలాగే బ్రహ్మశ్రీ అంబటిపూడి రాధేశ్యామ్ గారు విచ్చేశారు. వారు న్యాయశాస్త్ర విశారదులు. వారిని కూడా వేదికపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా, విద్యార్థులందరినీ అనుగ్రహించవలసిందిగా సభక్తికంగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ తరువాత సృష్టి ప్రసన్న ఆంజనేయ శర్మ గారు ఇక్కడికి విచ్చేశారు. ప్రముఖ వ్యాకరణ పండితులు, సహృదయులు, ఎంతోమందికి వ్యాకరణ శాస్త్రాన్ని చక్కగా నేర్పినటువంటి గురువరేణ్యులు. వారిని భక్తిపూర్వకంగా వేదికపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా సభాపక్షాన, విద్యార్థులందరి పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ తరువాత బ్రహ్మశ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ గారు, వారు చక్కని వ్యాకరణ పండితులు. వారిని కూడా వేదికపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా సభాపక్షాన ప్రార్థిస్తూ ఉన్నాము. తరువాత బ్రహ్మశ్రీ గొళ్ళపల్లి విశ్వనాథ ఘనపాఠి గారు, వారు కీసరగుట్టలోనే వేద పండితులు, కృష్ణ యజుర్వేద పండితులుగా పనిచేశారు. సలక్షణ ఘనాంత వేద పండితులు. వారిని వేదికపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా
విద్యార్థులందరి పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు బ్రహ్మశ్రీ మార్తి వెంకట లక్ష్మీ నరసింహశాస్త్రి గారు, స్మార్త పండితులు, వీరు కూడా కీసరగుట్ట వేద సంస్కృత పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులను తయారు చేశారు. వారిని ఎంతో శ్రద్ధగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సభపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఆ తరువాత బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి గణపతి శర్మ గారు, శైవాగమ పండితులు, సహృదయులు, వారిని భక్తి ప్రపత్తులతో వేదికపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఎంతోమంది శైవాగమ విద్యార్థులకు విద్యాబోధన చేసినటువంటి మహనీయులు, వారిని ఎంతో సంతోషంతో సభక్తికంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ తరువాత బ్రహ్మశ్రీ దోసపాటి వేణుగోపాల్ గారు, శాస్త్ర పండితులు, వారు కూడా ఎంతోమంది విద్యార్థులకు కీసరగుట్టలో, అదేవిధంగా నల్గొండలో విద్యార్థులకు విద్యాబోధన చేసి సంస్కృత పాఠాలు చెప్పినటువంటి గురువులు, వారిని భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సభా వేదికపైకి వచ్చి సముచితాసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అధ్యక్షుల వారి యొక్క అనుమతిని ప్రార్థిస్తూ ఉన్నాము. వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాం. జ్యోతి ప్రజ్వలనం వైదిక